కార్తీక మాసం సందర్భంగా కాకినాడ రూరల్ గైగిలపాడు గ్రామంలో శెట్టిబలిజ నాయకులు కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వన సమారాధనకు పార్టీలకు అతీతంగా నాయకులను పెద్దలను ఆహ్వానించి శెట్టిబలిజ నాయకులను ఒక తాటిపై నడిపించి ఘనంగా వన సమారాధన నిర్వహించారు. ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభాష్ మాట్లాడుతూ శెట్టిబలిజ కులస్తులంతా కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా కుటుంబ సభ్యులతో కలిసి సమారాధన జరుపుకోవడం నాకెంతో ఆనందంగా ఉందని అన్నారు. అంతేకాకుండా ప్రతి శెట్టిబలిజ యువత చదువుకుని మన కులాన్ని ముందుకు తీసుకెళ్తూ మన జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని అన్నారు. మన యువత ఉద్యోగాలు చేసి సమాజానికి మన దేశానికి ఉపయోగపడే ఎన్నో సేవలు అందించాలని కొనియాడారు. యువతకు ఎన్నో ఉద్యోగ అవకాశాలు సీఎం చంద్రబాబు నాయుడు కల్పిస్తున్నారని, అలాగే నిరుద్యోగ భృతి కూడా కల్పిస్తున్నారని అన్నారు. ఎవరికి ఏం అవసరం వచ్చినా సరే మీ మంత్రి సుభాష్ ఉన్నారని భరోసా ఇచ్చారు. అలాగే ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే రాజకీయ వేదిక కాకపోయినా చెప్పవలసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏ సమస్యకు పరిష్కారం కావాలన్నా రాజకీయంతో ముడిపడి ఉంటారు. ఈరోజు ఒక కళ్యాణ మండపం కట్టాలంటే సత్యబాబు గారు 5 కోట్లతో అది ప్రతి చోట ఉండవలసిన పరిస్థితి. ఎందుకంటే శెట్టిబలిజీల్లో రెక్కాడితే డొక్కాడిన బతుకులు చాలా మట్టికి 50% దాటి మన దాంట్లో 70% ఉంటారు. అయితే పెళ్లి చేసుకోవాలంటే ₹1,00,000, ఏదైనా ఫంక్షన్ పెట్టుకోవాలంటే ₹1,00,000. మరి ఈ రోజున 5 కోట్లతో కట్టింది నిజంగా బయటికి మనం వెళ్ళి అద్దె కట్టాలంటే అది ₹2,00,000 కూడా ఉంటుంది. మరి అలాంటివి కళ్యాణ వేదికలు ఉండాలి ఖచ్చితంగా. మనం సమావేశం అవ్వాలన్నా సరే ఏదైనా విషయం మీద అలాంటి కళ్యాణ మండపాలు ఉండాలి. అలాగే మన ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్నింటిలోని ముందంజలో ఉండాలి. ముఖ్యంగా రాజకీయంగా మన కళ్ళు గీత కార్మికులు కళ్ళు అంతరించే పరిస్థితికి వచ్చింది. కాబట్టి మనకి 10% లిక్కర్ లైసెన్స్లు ఇవ్వడం జరిగింది. తద్వారా 50% ఫీజు రాయితీ కూడా ఇవ్వడం జరిగింది. తద్వారా సుమారు 450 షాపులు ఈరోజు బార్లు అయితే, షాపులు అయితే ఈ గీత ఉపకులాలకు ఇవ్వడం జరిగింది. తద్వారా మన ఆర్థికంగా బలపడే పరిస్థితి. అలాగే బీసీ కార్పొరేషన్ లోన్లు కూడా అతి త్వరలో ఇస్తారు. ఆదరణ పథకం కూడా అతి త్వరలో ఇవ్వడం జరుగుతుంది. గత 5 ఏళ్ళు లేవు ఇవేవిని, మరి ఈసారి ఖచ్చితంగా ఇస్తాం. అలాగే శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్గా సత్యబాబు గారు నియమించారు కాబట్టి మొన్నటి వరకు మనకు అందులో ఫండ్స్ అనేవి లేవు. ఈ సంవత్సరం జనవరి నెలలోపు ఖచ్చితంగా శెట్టిబలిజ కార్పొరేషన్లో ఖచ్చితంగా నిధులు పట్టడం జరుగుతాయని సగౌరవంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే మన ఐక్యత అనేది ఎంత ముఖ్యమో, గతంలో అల్లర్ల కేసులు జరుగుతున్నప్పుడు ఎక్కువ మంది శెట్టిబలిజ కుర్రోళ్ళు అందులో అన్యాయంగా ఇరికించబడినప్పుడు నా పేరు కూడా పెట్టారు. ఆ తర్వాత నేను యాంటిసిపేటరీ తెచ్చుకోవడం రావటం వచ్చిన తర్వాత చాలామంది శెట్టిబలిజీ ఈ కేసులు ఇరుక్కున్న వాళ్ళు యాంటిసిపేటరీస్ 100 రోజులు జైలు చేసిన వాళ్ళు వీళ్ళు వచ్చి అన్న కులం అంటావు, ఇంకా కులం జోలికి వెళ్ళొద్దు, ఎవరు మనకి కలిసి రాలేదు, మనం ఎక్కడికి వెళ్ళొద్దు అంటే అలా కాదు. ఆ రోజుల్లో భయపడి బయటికి వచ్చే పరిస్థితి కాదు అది. మనం డిసైడ్ అయిపోవడం కాదు. ఒకసారి మనందరం సమావేశం అయ్యి వనభోజనాలు పెడదామని చెప్పి ఆలోచనతో వనభోజనాలు పెట్టినప్పుడు మరి కులం అంతా ఏకదాటిగా ఆ రోజు బయటకు వస్తే కేసుల్లో ఇరికిస్తాం, మీరు బయటికి రావద్దని చెప్పి మంది ఆ రోజు వచ్చారంటే నిజంగా చాలా ఆ రోజున అని చెప్పుకున్నాం సగౌరవంగా. ఎందుకంటే మాట్లాడిన అమలాపురంలో కూడా ఎత్తేయడం జరిగింది.